వెల్కమ్ టు జీపాట్. ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండటం అంటే ఒక మంచి తన ఎవ్రీ యాక్షన్ అండ్ డిసిషన్ మీద కాన్ఫిడెంట్ ఉన్నాడు అని అర్థం. అండ్ తన లైఫ్ టోటల్లీ తన కంట్రోల్లో ఉంది. యూజువల్లీ అందరూ ఇదే అనుకుంటారో దట్ ఎవరైతే మనతో రూట్ గా మాట్లాడతారో, కోపంగా ఉంటారో, డామినేట్ చేస్తారో వాళ్ళని మేము స్ట్రాంగ్ పర్సనాలిటీ అనుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ ద డెఫినేషన్ ఆఫ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఈ రోజు మేము 8 సైన్స్ చూడబోతున్నాం దట్ ఆర్ హైలీ అట్రాక్టివ్ అండ్ దట్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ స్ట్రాంగ్ పర్సనాలిటీస్. ఈ 8 సైన్స్ లో మీ దగ్గర 4 or 5 సైన్స్ కూడా ఉన్నాయి అంటే డోంట్ ఫర్గెట్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ ఇంటిమిడేటింగ్ పర్సనాలిటీ. నంబర్ 1, యూ నో హౌ టు సే నో. ఎందుకంటే కొంతమందికి ఆ ప్లాన్ ఆర్ ఆ థింగ్ నచ్చకపోతే కూడా వాళ్ళు ఎస్ అని చెప్తారు. ఈ కైండ్ ఆఫ్ పీపుల్ కి సెల్ఫ్ ఎస్టీమ్ చాలా లో ఉంటది. అండ్ ఆల్సో ఇలాంటి వాళ్ళకి చాలా మంది అప్రిషియేట్ కూడా చేయరు. ఇంకా వీళ్ళు ఫ్యూచర్ లో వాళ్ళ డెసిషన్స్ కోసం రిగ్రెట్ అవుతారు. దాని వల్ల డిప్రెషన్ తో సఫర్ చేస్తారు. నంబర్ 2, యూ కెన్ రీడ్ పీపుల్స్ మైండ్. స్ట్రాంగ్ పర్సనాలిటీస్ కి కామన్ ట్రేట్ అంటే ఈ ట్రేటే. ఎందుకంటే స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఎవరితోనైనా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వేరే పర్సన్ ని అబ్జర్వ్ చేస్తారు. దీంతో స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ముందర వాడు ఎంత నిజం చెప్తున్నాడు, ఎంత అబద్ధం చెప్తున్నాడు అని కనుక్కుంటారు. ఈ క్వాలిటీ మీ దగ్గర కూడా ఉంటే మీ పర్సనాలిటీ కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ గా ఉంది. నంబర్ 3, యూ హ్యావ్ అ సెల్ఫ్ కంట్రోల్. అంటే మీ బాడీ అండ్ మీ మైండ్ రెండు మీ కంట్రోల్లో ఉంది అండ్ వేరే వాళ్ళు మిమ్మల్ని అఫెక్ట్ చేయరు. ఒక మనిషికి సెల్ఫ్ కంట్రోల్ ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ద వే ఆఫ్ అచీవింగ్ గోల్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. మీ దగ్గర సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మీరు ఈజీలీ డిస్ట్రాక్ట్ అయిపోతారు. నంబర్ 4, యూ హ్యావ్ బిగ్ డ్రీమ్స్. ఎందుకంటే ఒక పర్సనాలిటీ స్ట్రాంగ్ ఎప్పుడైతుంది అంటే వెన్ యూ హ్యావ్ సంథింగ్ బిగ్ టు అచీవ్ అండ్ యు ఆర్ డే అండ్ నైట్ స్ట్రగ్లింగ్ ఫర్ దట్ వన్ డ్రీమ్. నంబర్ 5, యు ఆర్ ఇమోషనల్లీ మెచ్యూర్. ఒక వీక్ పర్సనాలిటీ టైప్ పర్సన్ ఎలా ఉంటాడంటే వాడు ఇమోషన్స్ ని మేనేజ్ చేయలేడు, తొందరగా కోప్పడతాడు, తొందరగా సాడ్ అయిపోతాడు. ఈడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇమోషనల్ ఉండటం ఏం చెడు కాదు, కానీ ఎవ్రీ ఇమోషన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి రైట్ ప్లేస్, రైట్ టైం అండ్ రైట్ టెక్నిక్ ఉంటుంది. నంబర్ 6, యు ఆర్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. మీరు మీ లైఫ్ లో ఉండే రెస్పాన్సిబిలిటీస్ అండ్ ప్రాబ్లమ్స్ నుంచి పరిగెత్తరు. మీ రెస్పాన్సిబిలిటీస్ వేరే వాళ్ళ మీద పెట్టరు. రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండటం అంటే మీరు ఒక పనిలో ఫెయిల్ అయినా ఆర్ సక్సెస్ అయినా మీరే ఆ పనికి ఫుల్ రెస్పాన్సిబుల్. నంబర్ 7, యూ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్ అండ్ యూ ఆల్వేస్ గివ్ హానెస్ట్ ఒపీనియన్. ఎందుకంటే ఇలాంటి పర్సనాలిటీస్ ప్రపంచంలో రేర్ గా కనిపిస్తాయి. ఎవరైతే తన ఒపీనియన్ ఏం భయం లేకుండా చెప్పగలరో వాళ్ళ పర్సనాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇన్ అదర్ సైడ్ చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ ని మైండ్ లోనే పెట్టుకుంటారు అండ్ భయం కారణంగా చెప్పలేరు. ఇది ఇండికేట్ చేస్తుంది ఆ పర్సనాలిటీ వీక్ గా ఉంది అని. నంబర్ 8, యు ఆర్ అ స్ట్రాంగ్ విల్డ్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్. అంటే మీరు ఒక గోల్ ని పట్టుకొని ఆ గోల్ తో ఎంత అబ్సెస్ అయిపోతారు అంటే మీకు వేరే వాళ్ళ ఒపీనియన్స్ మ్యాటర్ చేయదు. వేరే వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ పీపుల్ తో చాలా ఇంటిమిడేట్ అయిపోతారు. దీని వల్ల వాళ్ళు కూడా ఈ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ తో ఇన్స్పైర్ అవుతారు.